రవి ముందే చెప్పాడు బాలు తాగొస్తే ఇంటిని వార్ జోన్ లా మారుస్తాడని. ఎలా భరిస్తున్నావు మీనా ఈ మనిషిని? మీనా ఏమైంది? ఇప్పుడే విదేశాల నుండి ఇంటి ముందు విమానం దిగారా? మీకేం తెలీదా? అంతా తెలుసు, కానీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడానికి కూడా అనుమతి తీసుకోవాలా? ఏడుపై నా ఆస్తి నేను అనుభవిస్తున్నా. నోట్లో గుడ్డలు కుక్కినట్టు చపాతీలు కుక్కుతారా? సర్లే, తిన్నాక నీ ఆస్తి తీరిగ్గా అనుభవించు. నేను తినాల్సినవన్నీ తిన్నాను. అంటే పస్తులుంటావా? అయినా ఇప్పుడు పస్తులుంటే ఏమవుతుంది? ఏం మారుతుంది? అయినా ఇప్పుడు నాకు తినాలని లేదు, నన్ను వదిలేయండి. అరే, నేను నిన్నేమన్నాను? ఏ భార్యకైనా భర్త వల్లే గౌరవం దక్కుతుంది. మీ వల్ల నా గౌరవం పోయింది. ఎందుకు? ఒక తాగుబోతు భార్యకి ఎవరు విలువిస్తారు? తాగింది నేనైతే నీకెందుకు విలువ తగ్గుతుంది? ఒక రోజు మీరు కూడా తాగుబోతు పెళ్లంగా మారితే తెలుస్తుంది. నేను ఎక్కువ తాగలేదని చెప్పానుగా. ఎక్కువ తాగారా తక్కువ తాగారా అనేది తర్వాతి సంగతి. ఇంట్లో ఇప్పటికే చాలా విధాలుగా నాకు అవమానం జరుగుతోంది. తాగడం అనే అలవాటు మీకు ఉండటం వల్ల ఇంకా ఇంకా అవమానాలు జరుగుతున్నాయి. ఆ డబ్బుడమ్మ ఏదో వాగిందని నువ్వు నన్నే అంటున్నావా? వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిందెవరు? మీరు మీ తాగుడే కదా. మీరు అడిగే దాంట్లో న్యాయం ఉండొచ్చు, కానీ తాగొచ్చి అడగడం మాత్రం న్యాయం కాదు. తమ్ముడి భార్య పరిస్థితి బాగోలేకపోతే తమ్ముడితో చెప్పాలి, అంతే తప్ప బావగారిగా మీ హోదా మర్చిపోయి అందరితో గొడవ పడినట్టు ఎందుకు గొడవ పడతారు? ఇప్పుడేంటి అందరూ శుద్ధపోసలు, నేను మాత్రమే చెడ్డవాణ్ణంటావా? అంటే మాత్రం మీరు మారతారా? తాగుడు మానేస్తారా? మీరు మారాలనే కదా నేను ఏడుస్తున్నాను. నా ఏడుపు కూడా నన్ను ఏడవనివ్వకుండా మీరు వచ్చి అడుగుతారేంటి? 4-5 బ్రాండ్ల మందు ఒకే గ్లాసులో కలిపితే ఏ బ్రాండో అర్థం కాదు. నీలాంటి పెళ్ళాలు ఏ బ్రాండో ఏ తాగుబోతు మొగుడికి అర్థం కాదు. అవును, మీరు మాత్రం అందరికీ అర్థమయ్యారు. మరి మీ మనసులో ఉన్నది మీ మాటల్లో ఉండదు, మీ మాటల్లో ఉన్నది మీ చేతల్లో ఉండదు. ఒకప్పుడు రోహిణి ముందు నన్ను అవమానించారు, ఇప్పుడు శృతి ముందు నన్ను అవమానిస్తున్నారు. కొత్త కోడలి ముందు తాగుపోతు భారీగా తల తెచ్చుకునే పరిస్థితి తెచ్చారు. నా భర్తని ఒకరు వేలెత్తి చూపిస్తే ఆ అవమానం మీదే కాదు, నాది కూడా. వాళ్ళని నేను అసలు మనుషులుగానే చూడను. వాళ్ళ అభిప్రాయం కూడా అదే. ఏంటి, వాళ్ళు నేను ఒకటేనా? సరే, గొడవ జరిగినప్పుడు మావయ్య ఇంట్లో ఎప్పుడు మీకే సపోర్ట్ చేశారు కదా, కానీ మీరు తాగొచ్చారని తెలిసా కూడా సపోర్ట్ చేశారా? ఏం మాట్లాడకుండా వెళ్లారు కదా, ఎందుకు? ఆయనకి అవమానంగా అనిపించింది. అసలు ఇంట్లో నన్ను మనశ్శాంతిగా ఉండనిస్తే నేనెందుకు తాగొస్తాను? మనశ్శాంతి లేకపోతే తాగి రావాలా? అలా అయితే నేనెంత తాగాలి? ప్రతిరోజు తాగుతూనే ఉండాలి. ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి మీ అమ్మగారు నన్ను తిట్టని పదమే లేదు, తిట్టని రోజే లేదు. ఈ ఇంట్లో ఎవరు ఏ పొరపాటు చేసినా అదొచ్చి నా మెడకే చుట్టుకుంటుంది. మీరు రవిని బయటికి పంపించి గదికి తాళం వేసినా అందులోనూ నా తప్పే ఉంటుంది. అన్నీ తెలుసు మీకు, అయినా సరే తాగడానికి కారణం చూపించటం కూడా తెలుసు. తాగుబోతులు తాగడానికి కావలసిన ఒకే ఒక కారణం తాగడం వల్లొచ్చిన మత్తుకి బానిసవ్వడం. మీనా, ఎందుకు నా వెంట పడుతున్నారు? నీ ఆస్తిలో భాగం పంచుకోవడానికి కాదు, నేనేం గొడవ పడ్డానికి రాలేదు. ఇంకా ఏడిపించడానికి వచ్చారా? అదంతా వదిలే, నా మాట విను మీనా. మీ పాటికి మీరు ఇంట్లో గొడవ చేస్తారు, కానీ పొద్దున్నే లేచి అందరి ముందు తిరగాలంటే నాకు వాళ్ళ చూపులు తట్టుకునే శక్తి ఉండడం లేదు. కానీ ఎన్ని చెప్తే ఏం లాభం? రాత్రి చెప్పిందే తాగింది దిగాక పొద్దున కల్లా మర్చిపోతారు. కావాలంటే మీరు తినండి, నేను పడుకుంటాను. నువ్వు వచ్చి తిను. కనీసం ప్రశాంతంగా పడుకోనివ్వండి. గుడ్ మార్నింగ్ మీనా. కాఫీ ఎవరికి? నీకే శృతి, తీసుకో. మీనా రా కూర్చో. హాయ్ శృతి. హాయ్. ఉండు, నీకు కూడా కాఫీ తెస్తాను. నీ కాఫీ అలవాట్లేదా మీనా? ఉంది,
కానీ తర్వాత తాగుతాను. అదేం కుదరదు. నీకు తెచ్చుకో, ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటూ కాఫీ తాగొచ్చు. అబ్బా, కాఫీ రియల్లీ సూపర్. నువ్వు పెట్టే కాఫీ ఎలా ఇంత యూనిక్ గా ఉంటుంది? రవి కూడా కాఫీ పెడతాడు కానీ ఇంత బాగుండదు. ఊరుకో, వింటే ఫీల్ అవుతాడు. ఫీల్ కాదు, ఏడుస్తాడు. విని, నేనొచ్చినప్పటి నుంచి మీనా చేతి కాఫీ తాగుతూనే ఉన్నాను. అదే బాగుంది కదా అంటున్నాను. వై నాట్? డెఫినెట్ గా క్రెడిట్ మీనాకే చెందాలి. ఎస్, ఏదైనా స్పెషాలిటీ ఉందంటే ఖచ్చితంగా నువ్వు అప్రిషియేట్ చేయాలి. అవును, నీకు వంటొచ్చా? ఆ, మీనాకే తెలుసు. ఏంటి ఆ ఏబీసీ జ్యూసా? ఏబీసీ జ్యూస్ ఏంటి, నాకు చెప్పరా? వద్దులే శృతి, చెప్తానులే మీనా. ఇంట్లో పూరి లాంటి ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు నేను మనోజ్ని అత్తయ్యని తిన్నివ్వకుండా యాపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి ఏబీసీ జ్యూస్ చేసిస్తా. అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఒకసారి నేనుండగా వాళ్ళకి ఆ జ్యూస్ ఇవ్వవా? నాకు ఆంటీ ఎక్స్ప్రెషన్ చూడాలనుంది. మీ హస్బెండ్ కి వంటొచ్చా? మనోజ్ గా సర్లే. ఒకసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తాగడానికి వేడినీళ్లు పెట్టమని అన్నాను. వాటర్ హీటర్ వేసి పెట్టాలా అని అన్నాడు. మంచి తోటే కదా. వేణీరు కావాలంటే మా ఇంట్లో గ్లీజర్ వేస్తాం. ఇక్కడ వాటర్ హీటరే కదా వాడేది. సర్లే, నీకంటే మనోజే నయం. తాగడానికైతే స్టవ్ మీద కదా వేడి చేయాలి. ఓ, అదా సంగతి. అయితే ఈ విషయంలో మీ ఇద్దరికన్నా నేనే చాలా లక్కీ. రవికి కుకింగ్ చాలా బాగా వచ్చు. ఆబ్వియస్లీ, అది రవి ప్రొఫెషన్ కదా. పాపం మన మీనా పరిస్థితి నాకు అర్థం కావడం లేదు. మీనా హస్బెండ్ వంట చేయడు కానీ రోజు మంట పెడతాడు. అవును, నిన్న మీ హస్బెండ్ బీర్ తాగాడని బాలు చెప్పాడు కదా, అడిగారా? గదిలో తీసుకెళ్లిందెందుకు? బస్కీలు తీయించాను. మళ్ళీ లైఫ్ లో బీర్ పేరెత్తకుండా చేశాను. నిజమే, ఇలాగే కంట్రోల్లో పెట్టుకోవాలి. నేనైతే రవి దగ్గర ప్రామిస్ చేయించుకున్నాను. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఆ బాలులాగా రోజు తాగొచ్చి ఏదో ఒక గొడవ చేస్తారు. లేదు లేదు, బాలుకి మనోజ్కి అసలు పోలికే లేదు. పాపం మీనా ఎలా భరిస్తుందో ఏంటో. వాళ్ళు నా ముందసలు కలిసి మాట్లాడుకున్నదే లేదు. ఇప్పుడేంటి? నీళ్లు తీసుకో. దేనికి? కళ్లల్లో పోసుకుంటున్న నిప్పులు చల్లార్చుకోవడానికి. నేనేం కుళ్ళుకోవడం లేదు. కాకపోతే ఎన్నడూ లేంది ముగ్గురు ఇంత బాగా ఎప్పుడు కలిసిపోయారు? మన ముందు తక్కువ మాట్లాడుకుని మన వెనకాలే ఇలాగే నవ్వుకుంటూ ఉంటారన్నమాట. అదే నాకు అర్థం కావడం లేదు. నటించాల్సిన అవసరం వాళ్ళకేంటి? మంచి విషయమే కదా. ముగ్గురు కోడళ్ళు ఇలాగే అక్కా చెల్లెళ్ళలా కలిసిమెలిసి ఉండాలని చెప్పాను. వాళ్ళు కూడా అలాగే కలిసిపోయారు. అవును, కనిపిస్తూనే ఉందిగా. ఇక నుంచి నువ్వు మార్కెట్కి వెళ్ళినా గుడికెళ్ళినా నీ వెనకాలే వస్తారు. నా వెనకాలే వస్తే పర్వాలేదు. వీళ్ళని చూస్తుంటే నన్ను వదిలేసి వీళ్లే నాకన్నా ముందు వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇదిగో, ఇప్పుడే కుళ్ళుకోవడం లేదు అన్నావు, అప్పుడే బయట పడిపోయావు. అత్తగారింట్లో తోడి కోడళ్ళు కలిసుంటే ఆ కుటుంబంలో ఇంకా ఏ గొడవలు రావు. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ మీనా కూడా మాటలు బాగానే వచ్చాయి. ఎవరూ లేనప్పుడు ఎలా పగలబండవుతుందో చూసారా? చూడలేకపోతున్నావా? మరి పనులన్నీ ఎవరు చేస్తారు? పనులన్నీ పాత్ర పెట్టి పని మనిషి జాతరకి పోయిందంట, అలా వెళ్లి కూర్చుంది. మిగతా కోడళ్ళు బయటికెళ్ళాలి. దానికంటే పని పట్టలేదు. వాళ్ళని చెడగొట్టి పనికి మళ్ళీ కబుర్లు చెప్తోంది. చెప్తాను దీని సంగతి. ఏయ్, ఏంటే ఇంతసేపు అయింది? కాఫీ ఇచ్చేదుందా లేదా? మీనా, నువ్వు ఆగు. ఆంటీ, మేం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. కాఫీయే కదా, మీరు వెళ్ళి పెట్టుకోండి.
కాసేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ఆంటీ. అది కాదమ్మా. ఆంటీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ప్రభా వాళ్ళని మాట్లాడుకొని మీకు తెలుసా, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒకసారి తాగేసి వస్తే ఎవరో తాగేసి ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు 4 పీకాక అప్పుడు చీకట్లో చూసుకోలేదు, మా ఆయనే అని చెప్పిందంట. హా, రండి వదిన గారు, రండి కూర్చోండి. శృతి లేదా? ఉంది పిలుస్తాను. శృతి, అమ్మ శృతి, మీ అమ్మగారు వచ్చారు. అయ్యో, మీ మమ్మీ వచ్చారు. రామా, వస్తుంది. రామా, కూర్చో. మమ్మీ ఎప్పుడొచ్చావు మమ్మీ? ఇప్పుడే వచ్చానమ్మా. ఇదేనా ఆంటీ రావడం? మీనా, నీళ్ళు తీసుకురా. ఏంటి రోహిణి, ఈవిడ పెద్ద బ్యాగే తీసుకొచ్చింది. వాళ్ళ కూతురు కోసం ఏదో కొన్నట్టున్నారు. చూద్దాం పద. ఈ రోజు డబ్బింగ్ లేని లేవా? ఉన్నాయి మమ్మీ, వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే వచ్చావు, డాడీ రాలేదా? ఉహుం. అవును, అన్నయ్య గారు రాలేదా? వస్తారనుకున్నానే. ఆయన ఆఫీస్కి వెళ్లారు. పర్లేదు, మనీలే కదా, ఎప్పుడైనా రావచ్చు. ఇవి ఇదిగోండి. బాగున్నారా పిన్ని? ఉమ్. అన్నయ్య గారు ఇంట్లో లేరా? ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. యాండి, ఏంటి మమ్మీ ఫ్రూట్స్ తీసుకొచ్చావు? నీకే అమ్మా. నేనేమైనా పేషెంట్నా? నాకు ఫ్రూట్స్ ఎందుకు? ఇలా చూడ్డానికి వచ్చినప్పుడు మామూలుగా తెస్తూ ఉంటారు. ఓ, ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా ఉంటాయా? ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. బాగున్నారా పిన్ని? అవును, మీది మలేషియా కదా, శృతి చెప్పింది. అవును, నాన్న అక్కడే ఉంటారు. ఉమ్. మమ్మీ, వాళ్ళ నాన్నకి అక్కడ పెద్ద హోటల్ ఉందంట, ఫైనాన్స్ బిజినెస్ కూడా చేస్తారంట. తనకి ఇక్కడ సొంతంగా ఒక పెద్ద పార్లర్ ఉంది. ఒకరోజు మనం కూడా వెళ్దాం. వెళ్దాం. త్వరగా రండి. నమస్తే నమస్కారం అన్నయ్య. అమ్మా. నమస్కారం. కూర్చోండి. ఉమ్. ఆ, వీళ్ళ నాన్న రాలేదా? అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళారంట. ఆ అన్నయ్య కూడా మీలాగా రిటైర్ అయ్యారనుకుంటున్నారా? మీనా, ఆ ప్లేట్లో పళ్ళన్నీ పెట్టు. అలాగే. సరే మమ్మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. వెళ్ళొచ్చులే, కూర్చో. శృతి పెళ్లి మాకు నచ్చినట్టు చాలా ఘనంగా చెయ్యాలనుకున్నాం, కాని కుదరలేదు. ఇక్కడికొచ్చి నేను బాగానే ఉన్నానని చెప్తుంది. కాని వచ్చిన 2వ రోజే రూమ్ విషయంలో సమస్య వచ్చింది. అదెప్పుడో సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏ సమస్య లేదు. ఏ శృతి? అవును మమ్మీ. తనిక్కడ ఎలా ఉన్నా మా తరపు నుంచి మేం చెయ్యాల్సింది చెయ్యాలి కదా. ఏంటి మమ్మీ ఈ జ్యువెలరీ? నీకోసం కొన్నదే. ఇవి మన ఇంట్లో నేను ఎప్పుడు చూడలేదే. మొన్ననే కొన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? ఏదో మా తృప్తి కోసం. ఇప్పుడు 30 తులాల బంగారం తెచ్చాను. తులాలా? అమ్మో, ఇప్పటికిది తెచ్చాను. ఇంకా ఇంట్లో 500 తులాల బంగారం ఉంది. 500 తులాలా? ఈ బంగారం కోసమైనా ఆంటీ నాకంటే శృతికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది.
ప్రస్తుతానికి ఇది ఇస్తున్నాను. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మేమేం అడగలేదు కదా. ఆ, సర్లేండి, మీ కూతురు కోసం తెచ్చారు కదా, ఇవ్వండి. లేవండి లేవండి, తీసుకుందాం. నువ్వు ఆగు ప్రభా. మేమిలా బంగారం తెమ్మని ఏం చెప్పలేదు కదా. మీరు చెప్పకపోయినా సాంప్రదాయ ప్రకారం మేమివ్వాలి కదా. ఈ డబ్బులు నగలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏం సాంప్రదాయం? ఇలాంటివి మాకు అలవాట్లేదు. మాకు ఇవేమీ వద్దు. మేమివి కొన్నదే శృతి కోసం. శృతి కోసం కొన్నానన్నారు కదా, ఇవ్వనివ్వండి. నువ్వు ఆగు ప్రభా. చూడమ్మా, వీళ్ళిద్దరూ ప్రేమించుకునేటప్పుడే నేను మీ ఆస్తికి ఆశపడి ఇదంతా చేయిస్తున్నాను అన్నారు సురేంద్ర గారు. ఇప్పుడు ఈ బంగారం తీసుకుంటే ఆ మాటలు నిజమవుతాయి. అందుకే చెప్తున్నాను, ఇలాంటివేవీ మాకొద్దమ్మా. ఆ మాటల్ని ఇంకా మీరు మనసులో పెట్టుకున్నారా? కొన్ని విషయాలు అంత సులభంగా మర్చిపోలేము. కానీ నగలిచ్చి పంపించింది ఆయనే. అనుకున్నాను. కూతురికి పెళ్ళయ్యాక నలుగురు మమ్మల్ని కూతురికి ఏం పెట్టారు అని అడుగుతూ ఉంటారు. ఏం పెట్టలేదు అంటే అది మాకే అవమానం. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక కొన్ని పద్ధతులు పాటించాల్సిందే కదా. మమ్మీ, నువ్వు ఇచ్చినా ఇవన్నీ నేను వేసుకోను కదా. తీసుకెళ్లి మళ్ళీ లాకర్లో పెట్టాలి. ఆ మాత్రం దానికి ఇవన్నీ అవసరమా? నీకోసం కొన్నప్పుడు నీకే ఇస్తాం. మా కూతురు కోసమే తెచ్చాను, కాదనకండి. అంతే కదా. లేదమ్మా, అది ఏమండి, వాళ్ళ కూతురికి ఆవిడేదో ఇద్దాం అనుకుంటోంది. ఆవిడ సంతోషాన్ని మనమెందుకు కాదనాలి? మాకదు, రవికి శృతికి ఇవ్వండి. రే రవి, ఇలా రారా. తీసుకోండి. తీసుకోండి, చూస్తున్నారే. ఇవ్వండి ఇవ్వండి. మీరు ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి దినా, కూర్చోండి. ఏమండి, మీరు కూడా కూర్చోండి. తప్పుకోరా, కూర్చోండి. నాకీ నగా నట్రా తీసుకోవడం ఎందుకో మంచి పద్ధతి అనిపించట్లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? కూతుళ్ళకి తల్లిదండ్రులు ఇలా ఇవ్వడం మొదట్నుంచి వస్తున్న అలవాటే కదా. మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చిందో? వీళ్ళ నాన్నకి వేరెక్కడ బస్సు దొరకనట్టు ఈయన బస్సు కిందే పడ్డారు. దానికి ప్రాయశ్చిత్తమే ఇది. వాళ్ళ స్థాయి అంతే కదా. ఈ లోకంలో లేని మా నాన్న గురించి తక్కువ చేసి ఎవరు మాట్లాడినా, అత్తైతే ఏంటి, మొగుడైతే ఏంటి, ఈ దేవుడైతే ఏంటి, నేను ఇలాగే శివంగిలా తిరగబడతాను. నీ మెళ్ళో తాళిబొట్టు కూడా నీ బాబు చేయించింది కాదు. అది కూడా తీసే తెచ్చాను.